బలత్కారము చేయవని చూసి మత్సరపడకము. వాడు చెయ్యి క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. ఒక మత్సరపడి వాడు చేసే క్రియలు పోహొచ్చండి గనక వాడు చేసే క్రియలు నేను కూడా చేయాలి, లేకపోతే నేను ఎదుర్కొండాలని అనుకోవటం అనేది అది దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవుడు లక్ష్య పెట్టడం, అది దేవుడు అంగీకరించడం, అది దేవుడు మన శరణిస్తున్న మాట. కుటిలవతనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను. అమేన్, అమేన్, అమేన్. దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి దేవుడు వారితో వారి చెయ్యి క్రియలను చెయ్యకుడి అనే మాట చెప్తున్నాడు కనుక కుటిలవర్తుడు చేసే కార్యాలు మన క్రియలు మనం చేయకూడదు. అదేవిధంగా మత్సరపడే వారి యొక్క మనస్తత్వాన్ని మనం ఎరిగి, అంటే అలాంటిది మనం కూడా చేయాలన్నది మన జీవితంలోకి రాకూడదు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైంది కాదు, అది దేవుడు ఇష్టపడేది కాదు, అది దేవుడు అంగీకరించేది కాదు.